ఇప్పుడు ఇక్కడ వైట్ లైన్స్ డ్రా చేయాలంటే ఎలా రబ్ చేసేది అయిపోయి మొత్తం పోయింది. మళ్ళీ మొత్తం డ్రా చేయాలా? ఓకే ఓకే, ఇప్పుడు దీనికి ఏంటి సొల్యూషన్? ఒక పని చేద్దాం, ఇప్పుడైతే ఈ ఎరేజర్ని రప్పా రప్పా రబ్ చేసుకెళ్ళిపోవడమే. అయిపోయింది రప్పకి ఎరేజర్ వేడికి పోతుందా బాబు? అయిపోయింది. ఓకే ఇచ్చాలే. ఓకే చూసారా ఎలా మ్యారేజ్ చేసాను, అలా ఏమన్నా వచ్చేసింది మొత్తం. ఇప్పుడు దీంతో మనం అయితే చెరిపేద్దాం. ఓకే మన ఆంజనేయ స్వామి కూడా వచ్చేసారు చూసావా. ఇప్పుడైతే మనం దాన్ని టిప్పుని అయితే కొంచెం సన్నంగా చేసినట్లయితే మనకైతే సన్నంగా అయితే వస్తుంది అనమాట. ఇప్పుడైతే మీ కెమెరా దగ్గరికి అయితే తెచ్చి చూపిస్తా. మనం కంట్లో అలాగే కంట్లో ఎక్కడైనా లోపల వైట్గా రావాలంటే దీంతో చేసుకోవచ్చు కదా. చూసారా వైట్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా మీకు. ఇప్పుడైతే మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తా. ఓకే మనం అదే దీన్నైతే బుక్ స్టోర్స్లో కట్టుకుంటే 250 అలా ఉంటుంది అనమాట. అది బ్లాక్ కలర్ వస్తుంది మనకి. బయట అవుట్లైన్లో అలాగా బయట అవుట్లైన్స్ వచ్చేటప్పుడు చెరుపుకోవడానికి అయితే పనికి వస్తుంది అనమాట. అది చిన్న చిన్న ప్లేసెస్ దగ్గర అలాంటప్పుడు అయితే అది పనికి వస్తుంది. ఇదైతే 5 రూపీస్లో వచ్చేస్తుంది, చీప్ అండ్ బెస్ట్ అనమాట. ఓకే బాయ్, ఈరోజుకి వీడియో ఇదే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బాయ్ బాయ్, టాటా, సీ యూ, గుడ్ బాయ్.